నవ నిర్మాణం చేసే శక్తి ఆధ్యాత్మికతకు మాత్రమే ఉంటుందని, అటువంటి మంచి సమాజం కోసం పాటుపడుతున్న ప్రజాపిత బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయం అభినందనీయమని జీవీఎంసీ జాయింట్ డైరెక్టర్ యాదగిరి శ్రీనివాస్ అన్నారు. గురువారం విశాఖ ప్రెస్ క్లబ్ లో బ్రహ్మకుమారిస్ శివ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ప్రశాంతతను కలిగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీను, బ్రహ్మకుమారిస్ సంస్థల ప్రతినిధి రమ్మక్కతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. నారీమణులు స్త్రీ జనోద్ధరణతో పాటు యావత్ ప్రపంచం యొక్క జనోద్ధరణ కోసం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము మహాశివరాత్రి వేడుకలని మొదలుపెట్టింది. మహాశివరాత్రి అంటే పరమశివుడైనటువంటి ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు భూమి మీద అవతరించిన దానికి స్మృతి చిహ్నంగానే ఈ యొక్క మహాశివరాత్రి. శివరాత్రి రోజు అందరూ ఉపవాస జాగరణాలు చేస్తూ ఉంటారు. అయితే మేము ఈరోజు విశేషంగా ఆ ఉపవాస జాగరణల రహస్యం కూడా తెలియజేయదలుచుకున్నాము. ఆ శివ పరమాత్ముని యొక్క పరిచయాన్ని కూడా తెలియచేయాలనుకుంటున్నాము. అయితే మనందరం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఆరాధిస్తూ ఉంటాము. శివలింగంలో మనం చూసినట్లయితే 3 గీతలు ఉండి మధ్యలో ఒక జ్యోతి ఉంటుంది. ఆ 3 గీతలే బ్రహ్మ, విష్ణు, శంకర్. ఆ త్రిమూర్తులకి రచయిత అయినటువంటి ఆ భగవంతుడు పరమాత్ముడు, ఆ పరంజ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడే శివుడు. శివ అంటే కళ్యాణకారి, మంగళకారి, మేలు చేసేటువంటి వాడు. ఈ కలియుగం అనేటువంటి కాలరాత్రిలో, వికారపూరితమైనటువంటి ఈ కాలరాత్రిలో ఆ పరమశివుడైనటువంటి పరమాత్మ భూమిపై అవతరించి వికారాల ద్వారా ఉన్నటువంటి ఈ పత్త ప్రపంచాన్ని, ఈ భ్రష్టాచారి ప్రపంచాన్ని పావనంగా చేయడానికి పాపకటేశ్వరుడైనటువంటి, ముక్తిదాత అయినటువంటి, జ్ఞానసాగరుడైనటువంటి ఆ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ అవతరించిన స్మృతి దివసానికే ఈ శివరాత్రిగా మేము జరుపుకుంటున్నాము. అయితే ఉపవాసం చేస్తాము. ఉప అంటే భగవంతుడికి సమీపంగా ఉండడం, వాసం. ఉపవాసం. ఉప అంటే సమీపంగా, వాసం అంటే నివసించడం. సో మనం ఎప్పుడైతే వారిని స్మృతి చేస్తూ ఉంటామో, వారికి సమీపంగా ఉంటామో, వారిలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా మనలో నిండుతూ ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక రహస్యం. జాగరణ అంటే జాగృతి. మనలో ఉన్నటువంటి బలహీనతలేంటి, మనలో ఉన్నటువంటి శక్తులేంటి, ముఖ్యంగా నేనెవరు అనేటువంటి జాగృతి. నేను దేహాన్ని కాదు, నేను ఒక చైతన్య జ్యోతిర్బిందు స్వరూపమైనటువంటి ఆత్మను. దేహం అనుకుంటే అంధకారము, జ్యోతిర్బిందు స్వరూపం ఆత్మను నేను అనుకుంటే జాగృతిలోకి వచ్చినట్టు, నిజమైన జాగరణ జరిగినట్టు. ఈ విషయాల్ని పురస్కరించుకొని విశేషంగా విశాఖపట్నంలో విశ్వవ్యాప్తంగా బ్రహ్మకుమారిస్ వారు ఈ యొక్క శివరాత్రి మహోత్సవాల్ని జరుపుతూ ఉన్నారు. ఒక ప్రోగ్రాం అయితే విశాఖపట్నంలోని హవా మెహల్లో రేపు ఉదయం 8 గంటలకి 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు 3 రోజులు కూడా విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఉన్నటువంటి హవా మెహల్లో 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. సో ప్రజలందరికీ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనం చేసుకొని శివుడితో అభిషేకం యొక్క అనుభూతిని పొందుతూ మీరందరూ కూడా మీ జీవితాలని పునీతం చేసుకోవాలని చెప్పి మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం. భక్తకోటి జనులందరికీ కూడాను మహాశివరాత్రి శుభ సందర్భంగా ఈశ్వర్య శుభ ఆహ్వానం. బ్రహ్మకుమారిస్ వారు శాంతిపురం బ్రాంచ్ తరపు నుంచి మహాశివరాత్రి శుభ సందర్భంగా శాంతిపురం ఎల్బిఎస్ పార్కు వద్ద అన్నమాట ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. తేదీలు అనమాట 7వ తేదీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 7, 8వ తేదీ ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా ఉంటుంది. అయితే ఇందులో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఏంటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనం ఉంటుంది. అదేవిధంగా జలోద్భవ శివలింగం అన్నమాట, ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంది. మరియు ఇందులో విశేషంగా మన యొక్క ఎన్నో మనోకామనలు ఉంటాయి. ఆ మనోకామనల్ని పూర్తి చేసేటువంటి వరదానాల రూపంలో సిద్ధింపజేసేటువంటి శివలింగం యొక్క దర్శనం కూడా ఉంటుంది. కావున 50 మంది భక్తజనులందరూ కూడా వచ్చి ఆ పరమశివుని ఆశీర్వాదాలని పొందగలరని, ఒకే స్థానంలో ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నాను. సోదరులందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నుంచి
మనం ఈ సంవత్సరం మార్చి 8వ తారీఖున జరుపుకోబోతున్నటువంటి 88వ త్రిమూర్తి శివ జయంతి అనగా మహాశివరాత్రి మహోత్సవాలకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, విశేషంగా యావత్ ప్రపంచంలో కూడా ఈ మహాశివరాత్రిని ముఖ్యంగా బ్రహ్మకుమారీసు చాలా పెద్ద ఎత్తున వైభవపేతంగా జరపడానికి గల ముఖ్య కారణం కూడా మీకు తెలియజేస్తాము. 50 మంది భక్తులు ఈరోజు ఎక్కడ శివలింగ దర్శనం జరిగితే అక్కడ మనసులో అనేక రకాల భావ ప్రకంపనలతో ఆ పరమేశ్వరుడి గురించినటువంటి ఆ ప్రాప్తిని పొందడానికి ఆ రోజంతా ఉపవాస దీక్షాదులను చేస్తూ ఉంటారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అందరూ కూడా పరుగులు పెడుతూ ఉన్నారు. మానసిక ఒత్తిడి, శారీరకమైనటువంటి శ్రమ, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, గృహంలో కలహక్లేశాలు, ఇలాంటి నేపథ్యంలో కూడా మనం భారతదేశంలో జరుపుకునే పండుగలు మనకు మనసుకి శాంతి ఇస్తూ, మన దేవతల యొక్క చరిత్రలను వినడం ద్వారా మనము తిరిగి మన సనాతన ధర్మం యొక్క ఆచార వ్యవహారాలను, పండుగలు జరుపుకోవడం గల అంతరార్థాలని తెలుసుకోవడానికి ఇలాంటి పండుగలు చాలా మనకి ఆవశ్యకమై ఉన్నాయి. అయితే బ్రహ్మకుమారీసు మాత్రమే ఇది 88వ త్రిమూర్తి శివ జయంతి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, 1936లో దాదా లేఖరాజు గారి యొక్క భౌతిక కాయాన్ని భగవంతుడు పరమేశ్వరుడు ఆధారంగా చేసుకుని, ఎందుకంటే జనన మరణరహితుడైన ఆ పరమేశ్వరుడు నిరాకారుడు కాబట్టి ఈ సృష్టిలో మానవులందరికీ కూడా గతి సద్గతిని దారిని తెలియచేయడం కోసం, శాంతి సుఖముల యొక్క దారిని తెలియచేయడం కోసం ఈ ప్రపంచంలో ప్రకృతిని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి కొన్ని పరమ సత్యాలు అనేవి వెల్లడి చేయడం జరిగింది. కాబట్టి 1936లో ప్రారంభమైనటువంటి ఈ అవినాశి రుద్రగీత జ్ఞానయజ్ఞం ఇప్పుడు 88వ సంవత్సరంలో ప్రవేశించింది. కాబట్టి ఆ పరమశివుడు ఈ భూమి మీద దివ్యావతరణ గావించినటువంటి ఈ శుభరాత్రియే పావన శుభరాత్రి, మహాశివరాత్రి. రాత్రి అనేది కలియుగం యొక్క ఘోర అజ్ఞానపు చీకటికి గుర్తు, అంతేగాని మామూలు రాత్రిలో 12 గంటల పగలు 12 గంటల రాత్రిలో భగవంతుడు ఈ సృష్టిపైకి అవతరిస్తాడని కాదు. ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి ఆ పరమాత్మ ఈ మానవ ప్రపంచానికి అంతటికీ కూడా గతి సద్గతిని ఇచ్చేందుకు, వ్యసనముక్తుల నుంచి, గుణాలు దుర్గుణాల యొక్క దుర్వ్యసనాల నుంచి ముక్తులు చేసేందుకు, మనకి దారిని చూపించేందుకు ఏకైక మార్గాన్ని తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈరోజు బ్రహ్మకుమారీలు ఈ శివరాత్రిని చాలా బాగా జరుపుతారు. ఈ ఉత్సవాలు అంతవరకే వచ్చింది, కానీ మహాశివరాత్రిని జరిపి అందరికీ